వాళ్ళని చాలా ఉద్యోగ సంఘాలని, ఆర్టీసీ కార్మికులని, తర్వాత అడ్వకేట్స్ని, సింగరేణి కార్మికులని, వాళ్ళందరినీ ఆనాడు ఉద్యమంలో పాల్గొనందని కూడా ఈ సమావేశాన్ని పిలిచాం. అదేవిధంగా ఉద్యమం తర్వాత చాలా మంది ఉద్యమకారుల సంక్షేమం గురించి ఏర్పడినటువంటి సంఘాల ఏ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలందరినీ కూడా మీటింగ్ పిలుద్దాం. అందరినీ సమానం చేసి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మనం విజయవంతం చేయడం కోసం అని మనం ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు చివరిగా మన ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షులు బైరి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ సామాజిక ఉద్యమాలు. ముందుగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకి జోహార్లు తెలియజేస్తూ, ఈ ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించిన రవణకి ఈరోజు మళ్ళీ మా అందరినీ ఒక తాటి మీదకి చేర్చి మా ఆత్మగౌరవాన్ని, మా త్యాగాన్ని గుర్తిస్తూ నిజమైన ఉద్యమకారులు ఎవరు అనే దాన్ని సమాజానికి మళ్ళీ మమ్మల్ని ప్రజెంట్ చేస్తున్న రవణకి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఆ రోజు తెలంగాణ ఏర్పాటు కోసం ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పడి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు అలా రాజకీయంగా వెళ్ళిన వాళ్ళు ఈరోజు కావలసినంత అభివృద్ధి చెంది తెలంగాణ ఉద్యమ ద్రోహులను కూడా తమలో చేర్చుకొని మరి వాళ్ళను కూడా పునీతులను చేసి పడేశారు. కానీ ఆ రోజు రాజకీయ పార్టీలకి అతీతంగా ఉండి ఉద్యమం కోసం ఉదయం లేచినప్పటి నుంచి శిబిరాలను నడిపిస్తూ రోజుల తరబడి అన్ని సంఘాలను సమన్వయం చేసి నిరాహార దీక్షల్లో కూర్చోబెడుతూ ఎక్కడ ఉద్యమానికి పిలుపునిచ్చినా రాజీ పడకుండా చదువులు దూరం పెట్టి ప్రైవేట్ ఉద్యోగాలు త్యాగం చేసి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ కాకుండా ఇలా ఉద్యమం కోసం ప్రయాణించినటువంటి త్యాగధనులకి సరి అయిన గౌరవం దక్కకపోవడం నిజంగా ఈ తెలంగాణ ప్రజలందరూ, పాలకులు ముఖ్యంగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. అక్కడక్కడ మేము ఎక్కడైనా కనిపించినప్పుడు కూడా ఈ అన్న తెలంగాణ కోసం పోరాడాడు, ఆ అక్క పోరాడింది, ఈ అన్న పోరాడని ప్రజలిచ్చే గౌరవం మాకు ఎంతో తృప్తినిస్తుంది. కానీ ఒక పాలనలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ అస్సాం గణ పరిషత్ ద్వారా ఏర్పడిన రాష్ట్రంలో అక్కడ నాయకులే పాలకులుగా మారారు. ఛత్తీస్గఢ్లో జరిగిన పోరాటాలు, ఉత్తరాఖండ్లో జరిగిన పోరాటాలు, విదర్భ కోసం జరుగుతున్న పోరాటాలు, ఎక్కడి పోరాటమైనా విద్యార్థులే ముందుండి నాయకత్వం వహించారు. ఆ క్రమంలో వచ్చిన రాజకీయ మార్పులో ఆ ఉద్యమ నాయకులు ఫిలాసఫర్స్గా, స్పీకర్స్గా, ఆర్గనైజర్స్గా, లీడర్స్గా ఉన్న వాళ్ళందరూ పాలకులుగా మారారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ విప్లవాలు వచ్చినా, మార్పులు వచ్చినా, కొత్తదనం వచ్చినా దానికి నాయకత్వం వహించిన వాళ్ళే నూతన నిర్మాణం కొనసాగించారు. కానీ ఇక్కడ మాత్రం కులం ఆధారంగా, మతం ఆధారంగా, అలాగే రాజకీయ వారసులను తయారు చేసుకుంటూ పక్కదారి పట్టినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మొదటి దశ పోరాటంలోనే బోల్డంతమంది అమరులు అయిపోయి అందరినీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించినా ఆ రోజు మోసం జరిగింది, మోసపోయినాం. ఈరోజు ద్రోహులుగా కొంతమంది చరిత్రలో మిగిలిపోయింది. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం పేరుతోనే రాజ్యాధికారంలోకి వచ్చిన వాళ్ళు మేము పక్తు రాజకీయాలే చేస్తాం, ఇక తెలంగాణ ఉద్యమకారులు అనేది పక్కన పెట్టినప్పుడు మేము అనుకున్నాము ఈ జెండాని మరొకరు ఎవరైనా ఎత్తుకొని, ఇంకా ఈ తెలంగాణ అనేక సమస్యలతో ఉంది. ఇప్పుడు మార్వాడీల ద్వారా మనం ఎంతో కోసపడుతున్నామో రవణ ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అలాగే ఇక్కడ ఉపాధి లేకుండా మెదకు నుంచి వలస వెళ్ళిన వాళ్ళు, పాలమూరు నుంచి పొట్ట చేత పెట్టుకొని వలస వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారని ఒకవైపు చెబుతూనే ఈరోజు ఉత్తరాది రాష్ట్రాల్లో నుంచి, బీహార్లో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి స్థానిక కూలీల యొక్క కూలీని ధ్వంసం చేసినటువంటి ఇంకొక విధ్వంసం జరుగుతుంది. అలాగే ఇప్పటికీ ఇక్కడి వనరులపై ఆధిపత్యం ఈ ప్రాంత ప్రజలకు రాలేదు. ఈ ప్రాంత ప్రజలంటే అక్కడి దోపిడీ అన్నాడు పెరియార్ రామస్వామి అన్నాడు. స్వాతంత్రం వచ్చిన రోజే అన్నాడు 1947 ఆగస్టు 15. తెల్లని వెండి సంఖ్యలు బ్రిటిషోడి సంఖ్యలు పోయి ఇక్కడి బంగారు సంఖ్యలు వచ్చాయి. ఇది స్వాతంత్రం కాదు, మేము కలలు కన్న స్వాతంత్రం ఇది కాదు అని చెప్పాడు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా గౌరవ కేసీఆర్ గారు నిమ్మరసం ముచ్చుకొని చచ్చిపోతున్న సమయంలో తిరిగి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసింది ఉస్మానియా యూనివర్సిటీ. తిరిగి ఆరిపోతున్న దీపానికి మళ్ళీ నీరు పోసింది. అలాగే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘంగా ఉన్న ఏబీపీ ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదు, సలగే నడిపించింది. అలాగే అప్పుడు ఎస్ఎఫ్ఐ ఒక పోరాట సంఘంగా ఉన్న సంఘం కూడా మా భుజం మీదకి వెళ్ళి తుపాకీ కాల్చొద్దని వాళ్ళు కాస్త సలగ్గానే ఉన్నారు.
ఆ తర్వాత అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టిన విద్యార్థి సంఘ నాయకులు కూడా ఓయూ జేఏసీ మరియు రవణ రాజారామన్న వీళ్ళు ఇచ్చిన పిలుపులో చాలా సందర్భాల్లో కాస్త అంటిముట్టున్నట్టు వాళ్ళ రాజకీయ పార్టీ ఎజెండాతోనే వాళ్ళు నడిచారు. మరి ఆ రోజు సింగరేణి ఉద్యమం ఆరిపోతున్నప్పుడు బస్సు యాత్ర చేశాము. అలాగే ఆర్టీసీ కార్మికులు ఆరిపోతూ ఉన్నప్పుడు ప్రతి డిపో దగ్గరికి వెళ్ళాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లో ఉన్న ప్రతి యూనియన్ దగ్గరికి విద్యార్థి ఉద్యమంగా వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడంలో ముందున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం రాగానే కొద్దిలో గొప్ప కొద్దిమంది కళాకారులకి ఉద్యోగాలు ఇవ్వటము, అలాగే ఉద్యోగం ఆల్రెడీ తెలంగాణ వచ్చినట్టుకే ఉద్యోగం సంపాదించిన వాళ్ళకి స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి ప్రతి నెల ఈరోజు 2000, 3000, 5000 అదనపు జీతం వచ్చిన వాళ్ళకి అదనపు జీతం వచ్చి వాళ్ళు బతికేస్తూ ఉన్నారు. అలాగే ఉపాధ్యాయులకి ఇంక్రిమెంట్ ఇచ్చారు, సింగరేణి కార్మికులకు స్పెషల్గా పంచారు. మరి ఈ క్రమంలో తెలంగాణ ఇప్పుడు మన దేశం అంతా సైనికులకు జీతాలు ఇస్తున్నప్పటికీ దేశాన్ని కాపాడుతున్నది ఎవరంటే జై జవానే అంటాం. నువ్వు డబ్బులు పెట్టి అన్నం తింటున్నా, రైతన్న చెమట వడిస్తేనే మనం ఈ అన్నం తింటున్నామని రైతన్నకు కృతజ్ఞత చెప్తాం. డబ్బులు పెట్టి బియ్యం కొనుక్కున్నా కూడా అటు రైతన్నకు కృతజ్ఞత చెప్తాం, ఇటు సైనికుడికి కృతజ్ఞత చెప్తాం. మరి ఈరోజు తెలంగాణ ఫలాలు అనుభవిస్తున్న ప్రతి వ్యక్తి తెలంగాణ కోసం త్యాగం చేసిన వాడి యొక్క కష్ట ఫలితమే అనుభవిస్తున్నారు. ఆ రోజు జై తెలంగాణ అంటూ పెళ్లిళ్ళు వదిలిపెట్టుకొని 5-10 ఏళ్ళు పెళ్లిళ్ళు దూరమైన వాళ్ళు అప్పుడే అందివచ్చిన ఉద్యోగాల్ని నేను ఒక ఉపన్యాసకుని లేదా నేను ఒక నాయకుడిని నేను నడిపించాలనుకున్న వాళ్ళందరూ అప్పుడు గొప్ప గొప్ప అవకాశాలని త్యాగం చేసుకొని వచ్చారు. కుటుంబాలకి దూరం అయ్యారు, ఉద్యోగాలకి దూరం అయ్యారు, ఆర్థిక అభివృద్ధికి దూరం అయ్యారు. కొద్దిమంది ఎవరైతే రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉన్నారో ఆ కొద్దిమంది అవకాశాలు పొందారు. ఇంకా బాధ అనిపిస్తుంది. 1-2 మిత్రులు పార్లమెంట్ సభ్యులైనా, 2-3 మిత్రులు అసెంబ్లీ సభ్యులైనా, కొద్దిమంది ఆయా కార్పొరేషన్లో కమిటీల్లో కమిషన్లలో మెంబర్లైనా అది ఏమాత్రం న్యాయం కాదు, అది పూర్తిగా తప్పు. రాజ్యాధికారంలో భాగం కావాలి విద్యార్థులు. రేపు రానున్న ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ 250 గజాలు ఇస్తా అని చెప్పింది. అంతకుముందు అమరవీరులకు మేము డబ్బులు ఇస్తామని టీఆర్ఎస్ ఉద్యోగం ఇస్తానని కొద్దిమందికి ఉద్యోగాలు ఇచ్చింది. కానీ రేపు రానున్న రోజుల్లో 25% ఉద్యోగాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకే ఇచ్చేలాగా ఒక రిజర్వేషన్ రావాల్సి ఉంటుంది. అలాగే రాజ్యాధికారంలో రాజకీయ పదవుల్లో కూడా 25% ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిగిన వాళ్ళకే ఇచ్చేలాగా ఉండాలి. అలాగే ఆ రోజు పనిచేసిన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా రాజారామన్న కానీ, పిడమర్తి రవణ కానీ, బాలలక్ష్మక్క కానీ ఇంకా చాలా మంది ఎంతో మంది ఉన్నారు అక్కడ. కేయూలో, ఓయూలో, తెలంగాణ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో, అన్ని యూనివర్సిటీల్లో పనిచేసినటువంటి త్యాగదనులు అందరినీ కూడా గుర్తించి ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇవ్వాలి. ఎందుకంటే ఉద్యమాలు నడిపించడానికి, ప్రశ్నించడానికి గుప్పెడు మంది చాలు, పోరాటం చేయడానికి తెగింపు ధైర్యం ఉన్న నలుగురు చాలు. కానీ ఎన్నికల్లో నిలబడి గెలవడానికి ఇప్పుడు డబ్బు, మద్యము, అలాగే రాజకీయ పలుకుబడి, తర్వాత చెంచాలను గెలిపించే సమాజంలో మనం ఉన్న సందర్భంలో రవాణాకి ఇంకా 10 సార్లు మీరు టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం ఉన్న ప్రదేశంలో ఇచ్చి మనసు విప్పి సహాయపడితే తప్ప గెలవలేదు. నీకు ఇచ్చాము గెలవలేదు అంటే ప్రజలందరూ చైతన్యంతో ఉన్నప్పుడు ఈ మార్పు సాధ్యమైంది తప్ప టికెట్ ఇచ్చాము ఒకరిద్దరికి అనేది పూర్తిగా కాదు. ఎమ్మెల్సీ పరోక్ష ఎన్నికల్లోనే వీళ్ళని పెట్టాలి. మరి ఆ రోజు వీళ్ళ పోరాటం వల్లనే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాగే శంకారావాన్ని జూన్ 21వ తేదీన ఒక శంకారావాన్ని పిలుపునిచ్చాడు అన్న. మరి ఆ రోజు మేము మూఢనమ్మకాలను మూఢనమ్మకాల నిర్మూలన విజ్ఞానం ప్రచారంలో SSF అధ్యక్షుడిగా ఉన్న నన్ను హుజురాబాద్ నుంచి ఉస్మానియాకు పిలిపించి TSJACలో కో-కన్వీనర్గా బాధ్యతలు ఇచ్చి నువ్వు ఆ మూఢనమ్మకాలు కాసేపు పక్కకు పెట్టు, సైన్స్ ప్రచారం పక్కకు పెట్టు, ఉద్యమం నడువు అని అన్నప్పుడు అప్పుడు అనేక ధూమ్ధాంలకి స్పీకర్లుగా వెళ్ళాము. నల్లాలోదెల్ లాంటి ఒకే ఒక బిడ్డ ఆడ దళితుడు గెలిచి రాజీనామా చేసినప్పుడు గెలిపేయడం కోసం అన్న పిలుపునిస్తే వెళ్ళాము. ఆ క్రమంలో సింగరేణి బెల్ట్ మొత్తం మా ఉపన్యాసాలతో నేను బాధ్యత తీసుకొని ఆ రోజు నడిపించాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ అన్నను నేను కలవడానికి రాలేదు. రాజకీయంగా ఎంతో మంది ఉన్నారు, సామాజికంగా ఇది బంగారు తెలంగాణ ఇంకే తెలంగాణ కాదు, విజ్ఞాన తెలంగాణ కావాలనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, నిజమైన త్యాగదనులను గుర్తించి చరిత్రలో వాళ్ళ త్యాగాలకు ఒక గౌరవం ఇవ్వడం కోసం సాగుతున్న మరో అస్తిత్వ పోరాటం ఇది. మరి ఆ పోరాటానికి మళ్ళీ అన్న పిలిచాడు. ఇప్పుడు ఇంతకాలం నేను మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమంలో MNS నాయకుడిగా కొనసాగుతూ నా ఉద్యమ నిర్మాణంలో నా పనిలో నేనున్నాను. కానీ ఒక ఆత్మగౌరవంకి వచ్చినప్పుడు తిరిగి అన్న తమ్ముడిగా, అన్నకు ఉద్యమ శిష్యుడిగా తప్పకుండా అన్నకు జూన్ 21న వందలాది మంది నల్ల చొక్కాలు వేసుకొని, వేలాది మంది నల్ల చొక్కాలు వేసుకొని జూన్ 21న అన్న వెనుక నిలబడతాము.
ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక్క ఆర్టీసీ కార్మికుడు పెట్రోల్ మూసుకొని కాల్చుకుంటే మీ ప్రభుత్వమే తగలబడే వాతావరణం వచ్చింది. అప్పుడు మీడియా లేదు, ఆంధ్ర మీడియా మా గొంతు నొక్కేసింది కాబట్టి మా త్యాగాలు అన్ని పత్రికల్లో, టీవీలో రికార్డు డాక్యుమెంట్ కాలేకపోయాయి. కొద్ది మేరకు నాయకులు మాత్రమే డాక్యుమెంటేషన్ కాగలిగారు. ఈరోజు సోషల్ మీడియా మా చేతిలో ఉంది, అన్ని మీడియాలు మా చేతిలో ఉన్నాయి. ప్రజలకు ఎవరు ప్యూరు ఎవరు నకిలీ అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మాటను 250 గజాలను వెంటనే ప్రకటించాలి. రెండోది, వాళ్ళు సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం కోసం 10 లక్షల రూపాయలు వాళ్ళకి అందించాలి. అలాగే ఇందులో అర్హులైన వాళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. అలాగే అన్ని ప్రాంతాల్లో కుల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి తప్ప ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించి ఎందుకు సాధించుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, మన సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించడం కోసం, మన కల్చర్ని డెవలప్ చేయడం కోసం, మన ఉద్యమకారులను నడిపించడం కోసం ప్రతి జిల్లాకి కూడా ఉద్యమకారుల భవనాన్ని నిర్మించాల్సిన బాధ్యత పిడమర్తి రవాణాకు ఉంది. అలాగే ఈ తెలంగాణ గడ్డ మీద అక్కడ లుంబిని పార్కులో ఒక భవనాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించి వదిలేసింది. అది బ్రాండీ షాప్లకి, డిస్కో డ్యాన్స్లకి ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దాన్ని ఒక ఉద్యమకారులకు ఒక సపరేట్ కమిటీ వేసి ఆ కమిటీకే పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక ఇండిపెండెంట్ బాడీ చేసి దానికి చైర్మన్గా రవాణాను పెట్టి ఉద్యమకారులు కలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, తమ గొంతును వినిపించడానికి ఆ కేంద్రం, ఆ సెక్రటరీ ఎదురుగానే ఆ ఉద్యమ కేంద్రం కావాలని చచ్చిపోయిన అమరవీరుల త్యాగాలతో వచ్చిందంటున్నాం. ఓన్లీ చచ్చిపోయిన వాళ్ళతో కాదు, ఆ రోజు కూడా మాట్లాడాం. వాళ్ళు మనసు కకావికలమైపోయి ఆత్మహత్య చేస్తున్నారు. చచ్చిపోయిన వాడు త్యాగధనుడు అయ్యాడు, అమరవీరుడు అయ్యాడు, 10 లక్షలు పొందాడు, వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చింది. సరే, వాళ్ళ త్యాగాన్ని మనం ఎప్పుడు పూరించలేము, చనిపోయిన ప్రాణాన్ని తేలేము. కానీ అంతకంటే ఎక్కువ పోరాడిన వాడు, లాఠీ దెబ్బలు తిన్నవాడు, గాయాలైన వాడు, కేసులు భరించిన వాడు, ఉద్యోగాలు మిస్ అయిన వాడు, తన యవ్వనాన్ని దారపోసిన వాడు, తన గొంతును దారపోసిన వాడు, తన జ్ఞానాన్ని దారపోసిన వాడు, త్యాగానికి గుర్తింపు లేకపోతే అది గౌరవప్రదమైన సమాజం కాదు. కాబట్టి త్యాగాన్ని గుర్తించాలని ఇక అన్న రవాణా వెంట అన్ని జిల్లాలు ప్రయాణిస్తూ వాళ్ళ త్యాగాలను డాక్యుమెంట్ చేస్తాం, వాళ్ళ త్యాగాలను గుర్తిస్తూ నేటి సమాజానికి అందిస్తాం. మరీ ముఖ్యంగా రేపు రానున్న తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మన వనరులు పోతున్నాయి, మన నీళ్లు పోతున్నాయి, మన ఉద్యోగాలు పోతున్నాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అనివార్య పరిస్థితుల్లో ఏమన్నా అటు ఇటు అయినా రానున్న ఎన్నికల్లో కూడా వీళ్ళు ఎవరితోనైనా అలయన్స్ అవుతారు, ఎవరు ఏ పార్టీలోకైనా జంప్ అవుతారు. ఆ క్రమంలో ఇతరులకి తాకట్టు పెట్టే అవకాశం ఉంది. ఇటీవల ఆంధ్రాకు వెళ్తే భగత్ సింగ్ బాబు అనే చెప్తున్నాడు, మీరే అక్కడ పోరాటం కాదు తమ్ముడు, మీరు పోరాటంలోకి వెళ్ళి 46 రోజులు జైల్లో, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, చట్టాల శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిజమైన తెలంగాణ ఉద్యమ ఆత్మగౌరవాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేయాల్సిన సందర్భం వచ్చింది. ఆయా జిల్లాల్లో ఉద్యమాలు చేసిన వాళ్ళు, శిబిరాలు నడిపించిన వాళ్ళు రవాణా నాయకత్వంలో నడవడానికి అన్ని జిల్లాలకు అన్నతో పాటు మేమందరము వస్తాం. మళ్ళీ ఒక్కసారి ఎక్కడెక్కడో గుర్తింపు నోచుకొని వాళ్ళందరినీ కూడా గుర్తింపు వైపు తీసుకొస్తాం. సక్సెస్ అయిన వాళ్ళకి మీరు ఏమి ఇవ్వనక్కర్లేదు, కానీ ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఆ త్యాగాన్ని గుర్తించి రేపటి తరానికి అందించడం చాలా చాలా అవసరం. ఇటీవల కాలం వరకు కూడా 1947 స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్స్ వచ్చాయి. ఎవడరా పెన్షన్ తీసుకున్నాడని ఒక సమాచార హక్కు చట్టంతో తీసుకుంటే ఆ రోజు పూర్తిగా దోపిడీ కులాల వాళ్ళే. అరే ఈమె వయసు 7 ఏళ్ళు లేదు, ఆమెకి ఇప్పుడు 70,000 పెన్షన్ ఏంది అని అడిగితే ఎప్పుడో ఈమె స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నదట. అమ్మ ఏం చేసావు అని అంటే పాల్గొన్నా, నీకేమైనా గుర్తుందంటే ఏం గుర్తుకు లేదు. మరి అన్ని విషయాలు గుర్తుండి మాట్లాడుతున్నావు, నీ పోరాట చరిత్ర చెప్పమంటే ఆమె దగ్గర చరిత్రే లేదు. ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళని ఆ కమిటీలో ఉంచాలి. ఇప్పుడున్న కమిటీపై మాకేం అసమ్మతి ఏమి లేదు, కానీ వేగవంతం చెయ్యాలి. మీరు ఆకలితో ఏదో అంటారు, ఆలస్యం అమృతం విషం అంటారు. కాబట్టి 250 గజాలు మేము మళ్ళీ గెలిస్తేనే ఇస్తామనో, లేకపోతే ఎన్నికలు పోవడానికి 6 నెలల ముందే ఇస్తున్నామనో, నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మేము ఇస్తాను జీవో తెచ్చంగానే అమలు చేయలేకపోయాం, మళ్ళీ గెలిపి ఇంకెప్పుడు నాయన 2009 ఎక్కడ, 2026 ఎక్కడ, ఎన్నేళ్ల కింద జరిగిన పోరాటం ఇది. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు సరిగా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవకాశం ఇచ్చారు కాబట్టి వేగంగా దీనిపై స్పందించాలని కోరుతూ జూన్ 21న తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు సకల జనుల సమ్మెలో పాల్గొన్న వాళ్ళు, ఆర్టీ సమ్మెలో పాల్గొన్న వాళ్ళు, సింగరేణి సమ్మెలో పాల్గొన్న వాళ్ళు, సాగర ఆహారంకి పిలుపునిస్తే హుస్సేన్ సాగర్ ఆ లోపల ఉన్న నీళ్ల కంటే బయట ఉన్న మనుషుల సంఖ్యను పెంచినట్టుగా, వంత్ర వార్పు రోడ్డు మీదకి ఎక్కినట్టుగా ఎక్కడికక్కడ శిబిరాలు నడిపించిన వాళ్ళందరూ కూడా
మీ అస్తిత్వాన్ని ఒక్కరోజు మనల్ని బల ప్రదర్శన చేసేయాలి. ఒకవైపు పాలకులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇది నేను మర్చిపోయానని ఆయనకు ఒక్కసారి ఆయనకు సోయి రావాలి. అలాగే ప్రతిపక్షం వాళ్ళు కూడా అరే ఇది చాలా పెద్ద అంశము, మేము నిర్లక్ష్యం చేస్తేనే ప్రతిపక్షంలో ఉన్నాము, ఇది రేపు ఎన్నికల్లో ప్రధాన అంశంగా పెట్టుకోవాలనేటువంటి సోయి వచ్చేలాగా ఉండాలని కోరుతూ రవణ నాయకత్వాన్ని బలపరుస్తూ జూన్ 21 చరిత్రలో మరోసారి మన ఉద్యమ ఆత్మగౌరవాన్ని నిలుపుదామని తెలియజేస్తూ అందరికీ మనం ప్రెస్ మీట్ అయిపోగానే ఒక 5 నిమిషాలు మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని ఏ జిల్లా తిరుగుదాం, ఎట్లా తిరుగుదాం మాట్లాడుకుందాం. చివరిగా తెలంగాణ ఉద్యమకారులకు నమస్కారం. వచ్చే నెలలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ సమ్మేళనాన్ని జయప్రదం చేయడం కోసమని ఈరోజు హైదరాబాద్లో సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్యంగా ఆనాటి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సింగరేణి గని కార్మికులని ఈ సభకు ఆహ్వానించడం కోసం, వారిని ఈ సమ్మేళనంలో భాగస్వామ్యం చేయడం కోసమని ఆనాటి విద్యార్థి స్టూడెంట్ జేఏసీ కో-కన్వీనర్ తమ్ముడు ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షుడు బైరి నరేష్ గారిని నియమిస్తా ఉన్నాం. వీరితో పాటు నేను కూడా చాలా సింగరేణి ప్రాంతంలో గోలేటి నుంచి సత్తుపల్లి వరకు ఉన్నటువంటి సింగరేణి మైన్స్ని మొత్తం కూడా సందర్శించి గేట్ మీటింగ్లు పెడతాం. ఆ మీటింగ్కి బైరి నరేష్ గారు నేను హాజరవుతాం. ఆ గేట్లో మీటింగ్ జరిగేటప్పుడు ఉన్నటువంటి కార్మికులు మొత్తం హాజరై మరి బైరి నరేష్ గారికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నా. బైరి నరేష్ గారు ఆ మైన్స్లో మొత్తం కూడా మన కార్మికులందరినీ సమీకరించి ఆ సమ్మేళనాన్ని జయప్రదం చేయడం కోసం వారి కృషిని మీరంతా స్వాగతించాల్సిందిగా, సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. గుర్తింపు సంఘం ప్రస్తుతం ఎవరున్నారో వాళ్ళకి ఇదే ప్రస్తుతం ఎవరైతే గుర్తింపు సంఘాలుగా ఉన్నారో వారందరికీ కూడా మాదే ఆహ్వానం. అదేవిధంగా మీకు వచ్చి కూడా మిమ్మల్ని అందరినీ కూడా బైరి నరేష్ గారు కోఆర్డినేట్ చేస్తారు. తప్పకుండా తెలంగాణ పోరాటంలో సింగరేణి కార్మికులది ఒక ప్రత్యేకమైనటువంటి పోరాటం. మస్టర్లు వదులుకొని ఎక్కడ పోరాటం జరిగినా, ఎక్కడ ఉద్యమం జరిగినా తట్టా చెమ్మస్ పట్టుకొని, టోపీ పట్టుకొని, మీ సింగరేణి టోపీ లేని మీటింగు లేదు. మరి అనేక రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా చీకటిమయం చేసి ఒకవైపు ఆకలితో అలమటిస్తున్న మీరు సమ్మెను కొనసాగించి విజయం సాధించారు. దాని తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర కార్మికులది. కాబట్టి గత 10-15 సంవత్సరాలుగా మేము విద్యార్థి ఉద్యమ నాయకులుగా గతంలో ఉప ఎన్నికలప్పుడు వచ్చాము, సాధారణ ఎన్నికలప్పుడు వచ్చాము, మనకి ఆంధ్ర పార్టీలకు మధ్య జరిగినప్పుడు మేము వచ్చాము, రాజకీయ పార్టీలకు అతీతంగా వచ్చాము, కొంతమంది పార్టీ అనుబంధంగా వచ్చాము. ఇంతకాలం 1-2 సార్లు సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడా అస్తిత్వం కోసం కూడా మేము వచ్చాము. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా మేము ఉన్నప్పటికీ మరి మన జేఏసీ ఉద్యమ నాయకుడు, ఓయూ నాయకుడు, విద్యార్థి లోకాన్ని ఆ రోజు నడిపించిన రవణ పిలుపు మేరకే ఆ రోజు బొగ్గుబాయిల మీదకి నేను రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అన్న ఈరోజు ఉద్యమకారులకు ఆత్మగౌరవం, గత పార్టీ కొంత వెనుక ముందు జరిగింది, అలాగే ఈ పార్టీ మాట ఇచ్చింది, మరి ఆ మాట నిలబెట్టుకోవడానికి కాలయాపన చేస్తుంది. కాబట్టి ప్రస్తుత పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడానికి, అలాగే రేపు రానున్న ఎన్నికల్లో కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఒక గౌరవం, ఆత్మగౌరవం అందించే క్రమంలో జరిగే ఈ పోరాటంలో నన్ను మళ్ళీ భాగస్వామ్యం చేస్తూ గోలేటి నుంచి సత్తుపల్లి వరకు ఉన్న సింగరేణి కార్మికులందరినీ కలవాలని, నాటి ఉద్యమకారులని మరొక్కసారి అభినందించాలని, వాళ్ళందరినీ హైదరాబాద్లో జూన్ 21 ఆదివారం రోజు జరిగేదానికి తీసుకొచ్చి తరలించేటువంటి బాధ్యత నాకు అప్పగించినందుకు మన ఓయూ నాయకుడు, అలాగే విద్యార్థి నాయకుడు రవణకి కృతజ్ఞతలు. సింగరేణి కార్మికులారా, తెలంగాణ ఏర్పడేంత వరకు నేను మీ అందరికీ తెలుసు. నా ఉపన్యాసానికి కన్నీళ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, రోజుల తరబడి సమ్మెలో కొనసాగిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ధూమ్ధాం జరిగినా నన్ను పిలుచుకొని గుండెల్లో పెట్టుకున్నారు. ఆ క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత నేను మూఢనమ్మకాలకే పరిమితమై మళ్ళీ బొగ్గుబాయిల మీదకి కానీ, సింగరేణి ప్రాంతానికి కానీ నేను రాలేదు. రకరకాల సామాజిక కార్యక్రమాలు వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అన్న ఆహ్వానం మేరకు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసమే నేను మళ్ళీ అన్నతో పాటు వస్తున్నాను. దీన్ని రాజకీయ కోణంలో కాకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ కోణంలో స్వాగతించాలని అన్ని పార్టీల వారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకుంటే ఆ రోజు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ వరకే, అప్పుడు మరీ ముఖ్యంగా ముందుండి పనిచేసినటువంటి వామపక్ష కార్మిక సంఘాలు, అలాగే అక్కడి ప్రజా సంఘాలు కూడా ఈ అన్న సమన్వయంలో ముందుకు సాగాలని, ఈ బొగ్గుబాయి ప్రాంతం బాధ్యతని పిలిచి నాకు ఇచ్చినందుకు రవణకి కృతజ్ఞతలు.